నమస్కారం, సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పనితీరు బాగోలేకుంటే గుడ్ బై చెబుతా. టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో సీఎం చంద్రబాబు. వైసీపీకి 11 సీట్లు వచ్చాయంటే అహంకారమే కారణం. కష్టపడిన కార్యకర్తలను మరవొద్దు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడి. విశాఖ ఎక్స్ప్రెస్ లో చోరీకి దుండగుల యత్నం. రైల్వే పోలీసుల కాల్పులతో పరారీ. తుమ్మల చెరువు వద్ద ఘటన. ట్యాక్సులు చెల్లించి దేశాభివృద్ధికి ట్యాక్స్ పేయర్లు సహకరించాలి. ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పిలుపు. విధ్వంసం నుంచి వికాసం వైపు రాష్ట్రాన్ని నడిపిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పని చేయటం ఒక ఎత్తు, ఆ పనికి ప్రజలకు చెప్పుకోవటం మరో ఎత్తు అని తెలిపారు. ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆయన సూచించారు. తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షులు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రి నారా లోకేష్, కేంద్ర మంత్రులు, రాష్ట మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తొలి ఏడాదిలో కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అభివృద్ది, ప్రజలకు చేసిన మేలును ప్రతి ఇంటికి జూన్ 2 నుంచి వివరించాలని పార్టీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గత 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రాన్ని గాడిలో పెట్టుకుంటూ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఏడాదిలో అన్ని చేశామని చెప్పడం లేదని, అందుకే తొలి అడుగు అని ప్రజలకు వివరించాలన్నారు. 2019లో టీడీపీ గెలిచి ఉంటే రాష్ట్రాభివృద్ది మరోలా ఉండేదన్న ఆయన, ఆర్థిక ఉగ్రవాదులు రాష్ట్రాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మొన్నే ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం ఇద్దరు కూడా దగ్గర 2000 మందితో ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ సంవత్సరం ఏం చేశాం, రాబోయే సంవత్సరం ఏం చేయాలి, 5 సంవత్సరాల్లో మనం ఏం చేయబోతున్నాం, 2047కి రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామో ఒక నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్తో ఆ కార్యక్రమంలో చర్చించాం. పార్టీ కోసం కష్టపడే ప్రతి ఒక్కరికి గుర్తింపు ఉంటుందని చంద్రబాబు చెప్పారు. ప్రతి ఎమ్మెల్యే పనితీరుపై తాను ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నానని, ప్రజా శ్రేయస్సు కోసం పనిచేయకుంటే వారిని పక్కన పెట్టేందుకు కూడా వెనకాడనని స్పష్టం చేశారు. రౌడీలు రాజకీయ ముసుగు వేసుకుని వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. టీడీపీ ఎప్పుడు బ్లాక్మెయిల్ రాజకీయాలకు పాల్పడదని చెప్పారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నా క్యాంటీన్లను అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. రాష్ట్రాన్ని 5 జోన్లుగా విభజించి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. అందరం సమిష్టిగా కలిసి పనిచేస్తేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని, ఆ దిశగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని సూచించారు. ఈ రాష్ట్రంలో అనేక ఇబ్బందులు పడ్డాం, ప్రజలు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. అడుగడుగున అణచివేసే ధోరణితో ముందుకు పోతే మనం అందరం కలిసి, ఆ రోజు నేను గాని, పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ గాని అందరం కలిసి విధ్వంసం నుంచి మళ్లీ వికాసం వైపు రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం. దీన్ని నమ్మారు. నమ్మడమే కాదు, నేను రాజకీయాల్లో చూస్తే తెలుగుదేశం పార్టీ అనేక సందర్భాల్లో ఒక దిగ్విజయాల్ని సాధించాం. కానీ అవన్నీ కంపేర్ చేసుకుంటే 94% స్ట్రైక్ రేటుతో మొన్న ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించి పెట్టారంటే అది మన మీదుండే నమ్మకం అని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని, వారిని మరవొద్దని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ అన్నారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ఇంటింటికి తీసుకువెళ్లి విజయవంతం చేయాలని నారా లోకేష్ తెలిపారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమేనని తెలిపారు. పద్ధతి ప్రకారం కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నట్లు నారా లోకేష్ పేర్కొన్నారు. సీనియర్లకు ఉన్న అనుభవం, యువతకు ఉన్న శక్తి రెండింటినీ జోడించాల్సిన అవసరం ఉందని అన్నారు. కానీ ఒక పద్ధతి ప్రకారం ఇచ్చిన ప్రతి హామీ కూడా
పూర్తి చేయాల లక్ష్యంతో మనం పనిచేస్తున్నాం. సుపరిపాలన తొలి అడుగుది డోర్ టు డోర్ కార్యక్రమం. ఇక్కడ కుటుంబ సాధికార సార్ దగ్గర నుంచి పాలిట్ బ్యూరో సభ్యుల వరకు అందరం రోడ్ ఎక్కాలా, అందరం పార్టిసిపేట్ చేయాలా. ఇక్కడ ప్రత్యేకంగా పార్టీ నుంచి రీజనల్ వారీగా పాంఫ్లెట్ తయారు చేసి ప్రింట్ చేసాం, మీకు పంపిస్తాం కూడా జరిగింది. ఆ నియోజకవర్గంలో మీరు చేసిన కార్యక్రమాలు, ఆ గ్రామంలో చేసిన కార్యక్రమం అంటే మంగళగిరిలో సీసీ రోడ్లు కానీ ఇట్లా అనేక కార్యక్రమాలు చేసాం. అది లోకల్గా మీరు ప్రింట్ చేసి పార్టీ పంపించిన పాంఫ్లెట్తో పాటు జోడించి డోర్ టు డోర్ తెలియజేయాల్సిన బాధ్యత మీ పైన ఉంది. అదేవిధంగా డోర్ టు డోర్ మీరు వెళ్ళినప్పుడు ఫీడ్బ్యాక్ తీసుకునే దాన్ని కూడా ఈ యాప్లో మనం ఏర్పాటు చేసాం. ప్రధానంగా ఇక్కడ గడిచిన సంవత్సరంలో వేసిన తొలి అడుగు పైన వివరించాలి, తెలియజేయాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగులు భారీ దొంగతనానికి యత్నించారు. పిడుగురాల మండలం తుమ్మల చెరువు వద్ద చైన్ లాగి S1 బోగీలో దోపిడీ చేయాలని చూశారు. విధుల్లో ఉన్న రైల్వే పోలీసులు అప్రమత్తం కావడంతో వారిపై దుండగులు రాళ్లదాడికి పాల్పడ్డారు. దీంతో ఆత్మరక్షణార్థం ఎస్ఐ, కానిస్టేబుల్ గాలిలోకి కాల్పులు జరపడంతో దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. రిమోట్ ఏరియా కావడంతో పల్నాడు ప్రాంతంలో తరచూ రైళ్లలో దొంగతనాలు జరుగుతున్నాయని జీఆర్పీ డీఎస్పీ అక్కేశ్వరరావు తెలిపారు. ఒక రకంగా చెప్పాలంటే మనకి అదృష్టం కూడా, ఎంత స్పీడ్గా వెళ్తున్న ట్రైను చాలా చాకచక్యంగా లోకో పైలట్ ట్రైన్ స్టాప్ చేయడం. అక్కడ ఆ ట్రైన్లో ఎలాంటి ఎస్కార్ట్ టీం లేదు. నిన్న ఆ గత అనుభవం దృష్టిలో పెట్టుకొని ఆఫీసర్స్, ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్స్ మేరకు పకడ్బందీగా టీమ్స్ అన్నింటిని కూడా ఎలక్ట్ చేసుకోవడం, సమానుకూలంగా పనిచేసే విధంగా అందరిని కూడా మోటివేట్ చేసి డ్రైవ్ చేసే క్రమంలో ఈరోజు ఏదైతే ఏసీపీ జరిగిందో S1 బోగిలో, దాని పక్క బోగిలోనే ఎస్కార్ట్ టీం ఉండటం వల్ల దొంగలు పోలీసు క్లాష్ అయ్యింది. అదే కొంచెం దూరం ఉన్నా కానీ ఈ టెరైన్లో ఇలాంటి మూవింగ్ ట్రైన్లో కనీసం ఇమీడియట్గా అతను పబ్లిక్లో కలిసిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ రైల్వే ట్రాక్ మీద అఫెన్స్ చేసి ఇమీడియట్గా వితిన్ 5 minutes లోపే హైవే మీదకి వెళ్ళిపోతారు. అక్కడ ఏదైనా ఒక వెహికల్ పెట్టుకొని ఎస్కేప్ అవడానికి ఈజీ. ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10వ వార్షిక జనరల్ బాడీ మీటింగ్ గుంటూరులో జరిగింది. గార్డెన్స్ లో జరిగిన ఏపీ ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ వార్షిక సమావేశంలో నర్సరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, టీడీపీ జిల్లా అధ్యక్షులు తెనాలి శ్రావణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. గడిచిన 10 సంవత్సరాల్లో ట్యాక్స్ చెల్లించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెల్లడించారు. అయితే జీఎస్టీ చెల్లింపు విషయంలో కొన్ని సమస్యలు అసోసియేషన్ మా దృష్టికి తెచ్చారని, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం వచ్చే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ డిఎస్ఆర్ ట్యాక్స్ పేయర్స్ పాల్గొన్నారు. ట్యాక్స్ పేయర్స్ వాళ్ళు మనం చాలా గౌరవంగా చూసుకోవాలి. కష్టపడి సంపాదిస్తూ ఉన్నారు. సంపాదించి వాళ్ళు ట్యాక్స్ పే చేస్తేనే ఇప్పుడు మేము ప్రభుత్వ పరంగా మేము ఏమైనా డెవలప్మెంట్ చేసినా, లేకపోతే ఏమైనా స్కీమ్స్ ఇచ్చినా కానీ, ఏమైనా వెల్ఫేర్ ఇచ్చినా కానీ ఇవన్నీ కూడా వారు కష్టపడి సంపాదించి గవర్నమెంట్ కట్టిన డబ్బులతోనే చేస్తూ ఉన్నాం. అలాగే జిఎస్టీ పరంగా కూడా ఇంకా ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు, ఆన్లైన్లో ఎక్కించేటప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఎవరైతే ఇండస్ట్రీస్ నడుపుతూ ఉన్నారో, ఎవరైతే వ్యాపారాలు చేస్తూ ఉన్నారో, వీటిని తొలగించడానికి ఏ విధంగా ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అందరూ కూడా వారిని కోరటం జరిగింది. మీరు వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని మాకు ఇవ్వండి. ఇస్తే తప్పకుండా మేము వాటిని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి మ్యాక్సిమం వాటిని తొలగించే విధంగానే ప్రయత్నం చేస్తాము. వాటిని ఏ విధంగా కొద్దిగా ఈజీ అవుట్ చేసే విధంగానే చేస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. రాష్ట్రంలో 4,200 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉన్నాయని, కూటమి ప్రభుత్వం వీటిని ఎప్పుడు విడుదల చేస్తుందో చెప్పాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందెల నాసర్జీ ప్రశ్నించారు. సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జూలై 6 నుంచి 10వ తేదీ వరకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కోసం ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని చెప్పని, అదేవిధంగా డిగ్రీ ప్రవేశ తేదీలను కూడా తొందరగా ప్రకటించాలని చెప్పని ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలప్పుడు ఈ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉంటే 2,600 కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారు. 2,600 కోట్ల రూపాయల్లో ఈ రోజుకి కనీసం 1 రూపాయి అంటే 1 రూపాయి పడలేదు. కేవలం
ఈరోజు హామీ ఇచ్చారు తప్ప అమలు చేశారు తప్ప ఎక్కడ కనీసం ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా పడలేదు. కేటాయింపుగా మిగిలిపోయింది తప్ప ఎక్కడ ఫీజు రియంబర్స్మెంట్ ఒక్క రూపాయి కూడా పడలేదు. కాబట్టి ఏఐఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం, బడ్జెట్ సమావేశాల తర్వాత ఈ రోజుకి రాష్ట్రంలో కేవలం ఫీజు రియంబర్స్మెంట్ 4,200 కోట్ల రూపాయలు ఉన్నాయి. 4,200 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు విడుదల చేసిందని పని ఏఐఎస్ఎఫ్ ప్రశ్నిస్తా ఉన్నాం. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం గుంటూరులో జరిగింది. రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆంజనేయపేటలో జరిగిన టీఎన్యూఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఉపాధ్యాయ సంఘం నేతలు పాల్గొన్నారు. భారీ ఎత్తున ఉపాధ్యాయులకు ప్రమోషన్లు ఇచ్చిన మంత్రి లోకేష్ కు కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర అధ్యక్షులు మన్నం శ్రీనివాస్ ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర శిక్షలోని ఒప్పంద ఉద్యోగాల సమస్యలను విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీరామశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శులు రామారావు, ఎన్వి జగదీష్ కుమార్, సుబ్బారావు, మొక్కపాటి రాంబాబు, జిల్లా అధ్యక్షులు బాలస్వామి, నందిగం సార్వాణి తదితరులు పాల్గొన్నారు. ప్రతి సాట ప్రైమరీ పాఠశాలలో 5 మంది మోడల్ ప్రైమరీ వ్యవస్థను తీసుకొచ్చారు. ప్రతి పాఠశాల అంటే ప్రతి విలేజ్లో ఒక మోడల్ ప్రైమరీ స్కూల్ వచ్చింది. 5 మంది ఉపాధ్యాయులు వచ్చారు. నిన్నటిదాకా 57 మంది ఉంటే లేదా 60 మంది ఉంటే 3 టీచర్స్ పనిచేశారు. ఇప్పుడు 60 దాటితే 5 మంది టీచర్స్. దాదాపు అటువంటి పాఠశాల 10,000 వచ్చింది. జిల్లాకి లెక్కన కనీసం ప్రతి ఊరికి ఒకటి లెక్కలు వచ్చేసింది. ఇది విద్యా వ్యవస్థలో మనం కనుక కష్టపడి పనిచేస్తే అది మాత్రం ముఖ్యం. పని చేస్తే 5 మంది ఉపాధ్యాయులు అంటే ఖచ్చితంగా మన ప్రైమరీ పాఠశాల వ్యవస్థ బాగుపడుతుంది. ఇంకొక ఆలోచన కూడా చేస్తున్నారు. అదే మండలాల్లో ఏదైనా 5 లోపు 10 లోపు ఉన్న పాఠశాల అవసరమైతే ట్రాన్స్పోర్ట్ పెట్టేసి ఈ మోడల్ ప్రైమరీ స్కూల్లో కలిపి అవసరమైన రోజు 10 మంది పిల్లలు తీసుకురావడము. గుంటూరులోని బాలాజీ కళ్యాణ మండపంలో జరిగిన మానవతా 3వ వార్షికోత్సవ కార్యక్రమానికి కమిషనర్ పులి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ గత 3 సంవత్సరాలుగా గుంటూరులో బహుముఖ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవత్వానికి ప్రతీకగా నిలిచిందని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. నగరంలో 5 లక్షల మొక్కలను నాటి హరిత గుంటూరుగా మార్చాలనే సంకల్పంతో మానవతా భాగస్వామ్యం కావాలని కోరారు. మానవతా లాంటి స్వచ్ఛంద సంస్థలను కలుపుకొని గుంటూరు నగరాన్ని పరిశుభ్రమైన సుందరమైన నగరంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామన్నారు. మానవతా రాష్ట్ర కన్వీనర్ మారుబోయిన కోటేశ్వరరావు మాట్లాడుతూ 2004లో 108 మంది సభ్యులతో ప్రారంభమైన మానవత నేడు 132 శాఖలకు విస్తరించి 80,000 సభ్యులతో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వార్షిక సభ్యత్వం 600 రూపాయలు చెల్లించి మానవతలో సభ్యులుగా చేరి సమాజ శ్రేయస్సుకు మరింతగా తోడ్పాటును అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మానవతా చైర్మన్ పావులూరి రమేష్, మానవతా సెక్రటరీ కె సతీష్, మానవతా పూర్వ అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీనివాసరావు, మెడికల్ విభాగ చైర్మన్ టి ధనుంజయరెడ్డి, విద్యా విభాగ చైర్మన్ డాక్టర్ ఎన్ అరవింద, అవయవదాన చైర్మన్ టి సుందరరామయ్య తదితరులు పాల్గొన్నారు. 2004లో ఇది ఎస్టాబ్లిష్ అయింది ఇక్కడ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లో. మరి ఈరోజు దాదాపు 125 బ్రాంచ్లతో 80,000 మంది సభ్యులు పట్టణం ఇక్కడే గవర్నమెంట్ గుంటూరుతో ఉన్నారు. మరి 2004 నుంచి ఇప్పటిదాకా మరి నిలదొక్కుకోవడం అంటే ఇంటిగ్రిటీ ఉంటేనే సాధ్యమవుతుంది. అదొకటి కాదు, కమిట్మెంట్ తర్వాత సేవాభావం ఇవన్నీ ఉంటేనే సాధ్యమవుతుంది. నేను అంటే ఇక్కడ ఇది సెకండ్ స్పెల్. నేను దాదాపు చాలా సంవత్సరాలు ఇక్కడ వేరియస్ పోస్టింగ్స్ చేశాను. ఈవెన్ కార్పొరేషన్లో కూడా ప్రీవియస్ గతంలో కూడా పనిచేశాను. అడిషనల్ కమిషనర్గా వర్క్ చేశాను. సీనియర్ సిటిజన్స్ ఆరోగ్య సమస్యలపై అవగాహన సంస్థ కార్యాలయంలో ఆరోగ్య సభ జరిగింది. అరండల్పేటలోని అవగాహన సంస్థ కార్యాలయంలో జరిగిన అవగాహన కార్యక్రమంలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ డాక్టర్ రావెళ్ల శ్రీగీత పాల్గొన్నారు. నేడు ప్రజల్లో అధిక బరువు, కొలెస్ట్రాల్ పెరగడం, హై బీపీ వలన బ్రెయిన్ స్ట్రోక్లు ఎక్కువగా వస్తున్నాయని డాక్టర్ శ్రీగీత అన్నారు. దానివలన పక్షవాతం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గంట లోపల ఆసుపత్రికి తీసుకురాగలిగితే చికిత్స అందించి రక్షించవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్ర కుమార్, డాక్టర్ రామచంద్రరావు, ఏవి రామారావు, కళ్యాణం చంద్రశేఖర్, కొండా శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన పైపులో కూడా పాకులు పడతాయి కదా, మామూలు ఇంట్లో పైపుల్లో కూడా ఆ
అలాగే ఇది కూడా బ్లడ్ వెజల్స్లో కూడా అలాంటివి ఫామ్ అవుతాయి. ఫామ్ అయినప్పుడు సడన్గా బీపీ ఫ్లక్చుయేషన్స్ కానీ ఇంకొకటి కానీ వచ్చినప్పుడు అవి ఏమవుతాయంటే సెపరేట్ అవుతాయి, ఊడిపోయి పైకి బ్లడ్ ఫ్లోకి ఎగదనుకొని వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయినప్పుడు ఏమవుతాయి, మరీ కొన్ని చోట్ల చిన్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి. ఎంత చిన్నవంటే ఈ క్లాట్ వెళ్ళి దానిలో అడ్డం పడుతుంది. అడ్డం పడినప్పుడు ఆ ఏరియాకి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు ఆ ఏరియా డెడ్ అయిపోతుంది. సో ఆ డెడ్ ఏరియాస్ యూజువల్గా హార్ట్ బ్రెయిన్లో ఉంటాయి. హార్ట్లో ఆ డెడ్ ఏరియాస్ వస్తే దాన్ని ఎంఐ లేదా హార్ట్ అటాక్ అంటాం. ఇలాగే బ్రెయిన్లో వస్తే బ్రెయిన్ అటాక్ ఆర్ స్ట్రోక్ అంటాం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. కార్పొరేషన్ కార్యాలయంలో డైలివర్ కమిషనర్ కూడా నిర్వహించనున్నారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌడ మహాజన ఆత్మీయ సమావేశం గుంటూరులో జరిగింది. గీత కులాలను ఒకే తాటిపైకి తెచ్చి రాజకీయ, సామాజిక, ఆర్థికంగా స్థిరపడేలా కృషి చేయనున్నట్లు ఈడే అశోక్ కుమార్ గౌడ్ తెలిపారు. దీనికోసం గౌడ మహాజన సంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. గ్రామస్థాయి నుంచి కమిటీలు రూపొందించి బలమైన నాయకత్వంతో రాష్ట్ర కమిటీని ఏర్పాటు చేస్తామని వివరించారు. మరి పెద్దలు సర్దార్ గౌతులచ్చన్న గారు, మరి బిఎస్ఎస్ స్వామి గారు తదితర పెద్దలు ఏర్పాటు చేసినటువంటి జీవో 16 ప్రకారంగా ఈ యొక్క గీత కులాలన్నీ కూడా ఐకమత్యంతో ముందుకు వెళ్ళాలని చెప్పేసి మరి విద్యాపరంగా కానీ, సాంస్కృతిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ వెనుకబడిపోయి మరి తద్వారా ఆర్థికంగా కూడా వెనుకబడిపోయి మరి ఇటువంటి లేకపోవటం, ఈ వెనుకబాటుతనం వలన రాజకీయంగా కూడా ముందుకు వెళ్ళలేక మరి ఉన్నటువంటి ఈ యొక్క కులాలని అభివృద్ధి చేయాలని ఉద్దేశంతో మరి ఐకమత్యం లేకపోవటం వలన ప్రభుత్వం యొక్క దృష్టిని, అలాగే ప్రభుత్వం ఆలోచించవలసినటువంటి దృష్టిని మేము కోల్పోతున్నాం. కానీ ఈ రోజున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి తద్వారా మొత్తం ఇప్పుడు ప్రస్తుతం మేము కేవలం ప్రజా గాయకుడు సాయి చంద్ 2వ వర్ధంతి కార్యక్రమం లాడ్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద భీమ్ సేనా సేవాదల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. చిన్న వయసులో బహుజనుల బాధలను పాటగా మార్చి మహాత్మా జ్యోతిరావు పూలే అంబేద్కరిజాన్ని ముందుకు తీసుకువెళ్లిన గొప్ప మనిషి సాయి చంద్ అని భీమ్సేన సేవాదళ్ నేతలు కొనియాడారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చేందుకు తన ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా పాటలతో ప్రజలను ముందుకు నడిపించారని అన్నారు. అనంతరం సాయి చంద్ చిత్రపటానికి పూలు చల్లి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నల్లప నీలాంబరం, జి శ్రీనివాసరావు, కమలకుమారి, కారంశెట్టి గోపి, సముద్రాల చిన్న వెంకటేశ్వరరావు, అర్జున్ కుమార్, ఆనంద్, శామ్యూల్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల ఐక్యత కోసం తన గళాన్ని ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఒప్పజెప్పాడు. తన అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా, అలాగే ఉద్యమాభివృద్ధిలో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీల యొక్క హక్కులు ఎక్కడ కాలరాయబడుతుంటే అక్కడ ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఎక్కడ బడుగు బలహీన వర్గాల హక్కులు అణచబడుతుంటే ఆయన గొంతు పాటై వినపడింది. అలాంటి మహాగాయకుడు, అలాగే గొప్ప అంబేద్కరిస్టు, అలాగే తెలంగాణ మహత్తర పోరాటంలో ఒక పాటగా ముందుకొచ్చి ఒక పాటగా నడిచి ఈరోజు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఒక 10 సంవత్సరాల అధికారంలో చేపట్టిందంటే ఇలాంటి కళాకారులు, సాయి చంద్ర గారు లాంటి కళాకారుల యొక్క ప్రోద్బలంతోనే అది ఆ రోజు సాధ్యమైందని. విద్యుత్ ఛార్జీల పెరుగుదలకు నిరసనగా జూలై 5వ తేదీన జరిగే ధర్నాలో ప్రజలంతా పాల్గొనాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు షేక్ వలీ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీనగర్లో ప్రచార ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రేపు జూలై 5వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెంచిన కరెంటు ఛార్జీలు తగ్గించాలని మీరు చెప్పిన విధంగానే స్మార్ట్ మీటర్లను పగలగొట్టే కార్యక్రమం, ధర్నా కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో రేపు నెల 5వ తారీఖున కరెంట్ ఆఫీసుల దగ్గర చేపట్టబోతా ఉన్నాము. ఈ యొక్క ప్రభుత్వము అధికారంలో రానప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మాట. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సెక్కి ఒప్పందాన్ని ఆనాడు మీరు వ్యతిరేకించారు, లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మరి ఈనాడు అదే సెక్కి ఒప్పందాన్ని మీరు అమలు పరుస్తా ఉన్నారు.
అంటే మీ మాటలకు విలువ లేకుండా పోయింది. అధికారం కోసం ఎన్ని మాటలు అయినా చెప్తా ఉన్నారు, ఆదానికి ఊడిగం చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ ఆదేశాల సార్. కాబట్టి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, మీరు సెక్కి ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి, అదే విధంగా పెంచిన కరెంట్ ఛార్జీల్ని తగ్గించాలి, అదే విధంగా స్మార్ట్ మీటర్ల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ప్రపంచ బధిర వికలాంగుల దినోత్సవం కార్యక్రమంలో భాగంగా సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ సహకారంతో వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో ఏటుకూరు నందుగల అభినందన పిల్లల ఆశ్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, విద్యా ఉపకరణాలు, స్నాక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సంఘమిత్ర మహమ్మద్ సిరాజుద్దీన్ పాల్గొని అక్కడి పిల్లలకు మోటివేషన్ స్పీచ్తో పాటు వారి అవసర నిమిత్తం ఇన్వర్టర్ 1 నెలలో ఏర్పాటు చేస్తానని చెప్పారు. ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణదేవరాయ యాదవ్ మాట్లాడుతూ, చూపు లేకపోయినా మాట వెనికిడి లోపం ఉన్నప్పటికీ ప్రపంచంలో మొట్టమొదటి గ్రాడ్యుయేట్గా పేరుగాంచిన బధిర దివ్యాంగుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన హెలెన్ కెల్లర్ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాసం సర్దార్ అభినంద్ యాదవ్, కోనంకి మురళీకృష్ణ యాదవ్, బొడ్డుపల్లి కోటేశ్వరరావు, జీవన్, హర్ష, దుర్గాప్రసాద్ మరియు సతీష్ పాల్గొన్నారు. నిర్మల్ కుమార్ గారు మనకి తెలియజేస్తే నిదానంగా మనకి 1 నెలలో ఏర్పాటు చేద్దాం, అట్లాగే ఫెస్టివల్స్ కావాల్సిన కనీస అవసరాలు మనకి తెలుస్తా ఉన్నారు. మీకేమైనా సమస్యలు ఇంకా మాతో చెప్పడానికి మొహమాటం కానీ బిడియంగా కానీ ఉంటే కనుక మన నిర్మల్ కుమార్ పద్మావతి గారికి తెలియజేస్తే వారు మాకు తెలియజేస్తారు. మేయర్ కోవెలముడి రవీంద్ర అధ్యక్షతన నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశం ఈరోజు జరగనుంది. కౌన్సిల్ సమావేశ మందిరంలో నిర్వహించే సాధారణ సమావేశంలో కార్పొరేటర్లు, కమిషనర్, ఎక్స్ అఫీషియో సభ్యులు పాల్గొనున్నారు. పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.